వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉడుకు చెకోడీలు చేద్దామని చెప్పి ఇలా పెట్టుకున్నాను. అంటే చెకోడీలనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. ఎలా చేశాను ఫస్ట్ అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. ఇలా వాటర్ తీసుకొని అందులోకి ముందుగానే కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర వేసేసుకున్నాను. కప్పుకి కప్పున్నర కొలత అనమాట ఇది. సాల్ట్ వేసేసుకున్నాను, కొంచెం కారం వేసేసుకున్నాను. కారం మనకి టేస్ట్ సరిపడినట్టు వేసుకుని సరిపోతుంది. అలాగే కొంచెం అంటే నేను 2 టేబుల్ స్పూన్ చేశాను. ఇప్పుడు కప్పు బియ్యం పిండి వేసుకున్నాము. చెప్పాను కదా, కప్పు బియ్యం పిండి కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఆవిరి మీదే ఉడకబెట్టుకోవాలి. ఇదంతా చపాతీ ముద్దలాగా బాగా ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుంటే మళ్ళీ తీసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ప్రెస్ చేస్తే మనకి ఫింగర్ ప్రింట్ అనేది గుంటలా పడాలన్నమాట. ఇలా చూసారు కదా, ఒకటి అనుకుంటే ఇంకొకటి అనుకుంది. దీన్ని ఏమనాలో, ఏ షేప్లో వేయాలో కూడా అర్థం కాలేదు. చెకోడీలు కాస్త ఉప్పు చెక్కలు అయ్యాయి, మనుబులు అయ్యాయి. విచిత్రమైన షేపుల్లో వేసేసారు. అనుకుని తప్ప అన్నీ వచ్చాయన్నమాట. బట్ అదే ప్రాసెస్ చెకోడీల కన్నా ఇలా చేసుకున్న తర్వాత అనిపించింది, అబ్బా సూపర్గా ఉంది, చాలా ఈజీ ప్రాసెస్. ఉప్పు చెక్కలు చాలా క్రిస్పీగా ఇలా అంటే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంత బాగా వస్తాయని తెలిస్తే చెకోడీల కన్నా ముందు ట్రై చేసేదాన్ని. ఏం చేద్దాం, తప్పదు కదా అప్పుడప్పుడు ఒకసారి. చాలా బాగా వచ్చాయి, మీరు ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. లాస్ట్కి కొంచెం పర్లేదనే అనిపించింది, కానీ చెకోడీలు ఏంటంటే అది ఎలా చేయాలో తెలియలేదు. ఎక్కడైనా మిస్టేక్ చేశానో ఏమో, బట్ ఫైనల్గా ఒక రిజల్ట్ వచ్చిందని అనుకొని ఇది స్టార్ట్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేయండి ఉప్పు